దీనికి అర్థమయ్యేలా చెప్పు. ఇంకెప్పుడైనా శరణ్య జీవితంలోకి గాని ఆనంద భైరవి వైపు గాని తప్పుడు ఆలోచనతో చూస్తే క్లూ కూడా దొరకకుండా తగలెట్టేస్తాను. చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. దేనికి? తీసుకో. రాత్రి భోజనానికి కావాలి కదా. ఆ డైలాగ్ ఏంటి? దైవం దైవం మానవ రూపేణ అని. ఇలాగే కొంతకాలం గడిపేయండి. నా ఇక్కడిసారి కోరికను వెంటనే వచ్చి తీర్చు దర్శన్. ప్లీజ్ త్వరగా రా దర్శన్. మాట్లాడు త్వరగా మాట్లాడు. నర్స్, పేషెంట్ బ్లడ్ బాంటింగ్ చేస్తున్నారు. త్వరగా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి. లేదు, నా దర్శన్ నా కోసం వస్తాడు. నా మెళ్ళో తాళి కడతాడు. దర్శన్ త్వరగా రా దర్శన్, ప్లీజ్ త్వరగా రా. త్వరగా ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి. దర్శన్ త్వరగా రా దర్శన్, త్వరగా రా. ఓకే. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? నిజంగానే సచ్చేలాగా చేసుండవమ్మే. నీ నటన చూసి తదాస్తు దేవతలు కూడా ముచ్చట పడిపోయి తదాస్తు అంటారో ఏందో. ఆంటీ, అనన్య, మరి కాసేపట్లో దర్శన్ ఆగమేఘాల మీద వచ్చి వాలిపోతాడు. నా మెడలో తాళి కట్టేస్తాడు. అసలేంటిది? సమీర కాల్ చేయడమేంటి? చస్తున్నాను వచ్చి తాళి కట్టమని దర్శన్ని రమ్మనడమేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఏమయ్యా, చిట్టంతా రెడీ అయిపోయినట్టేనా? అంతా అయిపోయినట్టే మేడం. ఓకే. ఏ డాక్టర్ మేడం, నువ్వు రెడీయే కదా? పర్ఫార్మెన్స్ ఇరగదీయాలి. ఓకేనా? ఓకే మేడం. మీరు నిజంగా నేను చచ్చినంత అట్మాస్ఫియర్ ని మీ ఏడుపు ద్వారా క్రియేట్ చేయాలి. రెడీ కదా? ఓకే మేడం. ఈ హడావిడి సరే కానీ దర్శన్ ఏంటి ఇంకా రాలేదు?
ఐ థింక్ ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి. అదిగో దర్శన్ కారు. రెడీ రెడీ రెడీ. అమ్మా పద. అయ్యో సమీరా, అప్పుడే చనిపోయావా సమీరా? అయ్యో సమీరా, నిన్న భగవంతుడు అప్పుడే తీసిపోయాడా తల్లి? అమ్మి ఏళ్ల నటన చూసి దర్శన్ కరిగిపోయి శవం మెళ్ళో తాళి కట్టడం పక్క. దర్శన్ ఇంకా రాలేదేంటమ్మా? దర్శన్ వస్తున్నాడని చెప్పింది, కానీ వీళ్ళు వచ్చారేంటి? అమ్మి